నమస్కారం అందరికి. వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. నేను మీ సుమ. ఈ రోజు మనకి ప్రజ్ఞానానికి ప్రతీకగా నిలిచిన పుస్తకాలు సాహిత్యానికి 38వ బుక్ ఫెయిర్ హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో అయితే నిర్వహిస్తున్నారు. మనకి బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, ప్రజాకవి అందశ్రీ ప్రాంగణం అని చెప్పేసి పేరు పెట్టారు. సో పుస్తకాలన్నీ ఆయనకి నివాళులు అర్పిస్తున్నట్టే 17 రాష్ట్రాలు 13 భాషల్లో 375 స్టాల్స్ అయితే నిర్వహిస్తున్నారు. ఒక్కసారి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. నాతో పాటు మీరు చూసేయండి. సో మనం చూసుకోవచ్చు, మనం స్టార్టింగ్ లో ఉన్నాం అనమాట. ఇది డిసెంబర్ 19th నుంచి 29th వరకు జరుగుతుంది. అంటే ఈరోజు 28, రేపటితో లాస్ట్. ఎవరైతే హైదరాబాద్ పుస్తకాల ప్రేమికులు ఉన్నారో త్వరగా వచ్చేసేయండి. సో ఇక్కడైతే మనకి స్టార్టింగ్ లో టికెట్ కౌంటర్ అయితే ఉంది. మీరు ఈరోజు సండే కావటం వల్ల చాలా మంది జనం అయితే మనకు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఎంట్రన్స్. టికెట్ ప్రైస్ కూడా కేవలం 10 రూపీస్ మాత్రమే. మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ. సో లోపలికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. నాతో పాటు మీరు చూసేయండి. సో మనం టికెట్ కౌంటర్ తీసుకున్న అంటే లోపలికి ఇక్కడ ఇటు నుంచి వస్తాము. మనకి స్టాల్ నెంబర్ 1 నుంచి ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతాయి స్టాల్స్ అన్ని. సో ఇవన్నీ స్టాల్స్ అనండి. మొత్తం 300 అంటే 50+ అయితే ఉన్నాయి స్టాల్స్. మనం ఇక్కడ చూసుకోవచ్చు, పల్లెకు పుస్తకాలను విరాళంగా ఇవ్వండి. ఎవరైతే బుక్స్ చదువుకున్న తర్వాత పక్కన పెట్టేస్తారో, సో ఇక్కడ విరాళంగా కూడా మీరు ఇవ్వచ్చు. అవి వేస్ట్ కాకుండా ఇంకొకరు చదివే ఛాన్స్ అయితే ఉంటది. అండ్ మనకేంటంటే ఇక్కడ చాలా మంది ఒక ఎగ్జిబిషన్ లాగే జరుగుతుందండి. చూస్తుంటే కన్నుల పండుగలాగా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ లో ఇంతమంది పుస్తకాల ప్రేమికులు ఉన్నారు అంటే. అంతేకాదు మనకి ఇక్కడ ఏంటి అంటే నృత్య ప్రదర్శన కూడా జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో లోపలికి మనం స్టాల్స్ లోకి వెళ్ళి ఏమేమి పుస్తకాలు ఉన్నాయి, స్టాల్ నెంబర్ 1 నుంచి మనకి లాస్ట్ వరకు ఏమేమి ఉన్నాయో మీకు ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. నాతో పాటు చూసేయండి. మనం ఎంట్రన్స్ లోపల వచ్చిన వెంటనే ఫస్ట్ స్టాల్ వచ్చి హెల్త్ క్యాంప్ అయితే పెట్టారు, మీరు చూసుకోవచ్చు. సో మనకి సెకండ్ స్టాల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర భాష మరియు సాంస్కృతిక శాఖ స్టాల్ అన్నమాట. అంటే మనకి తెలంగాణ యొక్క గొప్పతనం అన్ని బుక్స్ తో మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. మనం ఇక్కడ చూసుకోవచ్చు, తెలంగాణ సాహిత్య అకాడమీ పుస్తక విక్రయ కేంద్రం అని చెప్పేసి, సాఫ్ట్ నెటెడ్ టీ స్టార్ట్ నెట్వర్క్. అంటే మనకి ఎలాంటి బుక్స్ కావాలన్నా కొన్ని వేల బుక్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయండి. మీకు ఎలాంటి బుక్స్ కావాలి అని చెప్పేసి అన్న మనం 7-8 స్టాల్ వచ్చేసేసి మనం చూసుకోవచ్చు. ఇదంతా పిల్లల స్టాల్ లాగా కనిపిస్తుంది. ఇదంతా హోమ్ మేడా? ఓకే, స్కూల్ నుంచి మీరు వచ్చారా? ఎస్, ఏ స్కూల్ అమ్మా? జెడ్పిహెచ్ఎస్ జోల్తాబాద్ స్కూల్. ఏమేం పెట్టారమ్మా? ఫుడ్ సలాడ్, మాక్టైల్, డబల్ కా మీఠా. ఎలా అనిపిస్తుంది ఇలా స్టాల్ పెట్టడం? అంటే చాలా కొత్తగా ఉంటది కదా, మీరు డైలీ అయితే ఇలాంటి పని చేయరు కదా. సో ఎలా అనిపిస్తుంది ఇది? హ్యాపీ, కొత్తగా అనిపిస్తుంది. ఓకే, మంచిగా గైడ్ చేస్తున్నారా మీ సార్స్? మొత్తం ఒకే స్కూల్ ఇక్కడ స్టాల్? ఓకే, సో మొత్తం హోమ్ మేడ్ ఫుడ్ మాత్రం పెట్టారు. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి ఎల్ఈడి బల్బ్స్ పెట్టావు, ఏంటవి? ఫేర్ పర్సన్ మేక్ చేసాం మ్యామ్. ఎక్స్ప్లెయిన్ చేయి అసలు ఎందుకు పెట్టావు ఏంటి అని. బయట ఉంటే 150 180 మేము దొరుకుతాయి మేడం. మేము 30 రూపీస్ లో మేక్ చేసాం. ఇది 30 రూపీస్ అంటే మీరే మేక్ చేస్తారా? ఎలా? ఫేర్ పార్ట్స్ తీసుకొని మేక్ చేసాం మేము. ఓకే, మీరే ఫేర్ పార్ట్ చేసుకొని మేక్ మేక్ చేస్తారు. చేసాం. ఏ స్కూల్ నుంచి నువ్వు? జెడ్పిఎస్ఎస్ బాయ్స్ సూపర్. ఓకే సార్, అంటే ఇప్పుడు పుస్తకాలు కదా పెట్టింది మీరు, అంటే ఫుడ్, హోమ్ ఫుడ్ ఇలా పెట్టారు. ఇవి తెలంగాణ అంటే సంబంధించిన ఫుడ్స్ ఏనా? లేదు ఎవ్రీవన్ వచ్చేసరికి తెలంగాణ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ స్టూడెంట్స్ అండ్ సమ్ ట్రైనర్స్ కూడా ఉన్నారు. అండ్ 3 ట్రేడ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇందులో. అండ్ ఫుడ్ అండ్ బెవరేజెస్ కి సంబంధించి, టూరిజం అండ్ హాస్పిటాలిటీకి సంబంధించి, ఫుడ్ అండ్ బెవరేజెస్ సర్వీస్ కి సంబంధించి జెడ్పిహెచ్ఎస్ దౌలతాబాద్ స్కూల్ ఒకటి పార్టిసిపేట్ చేస్తుంది. వాళ్ళు వచ్చేసరికి రిలవెంటెడ్ ఆఫ్ ది ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఫుడ్ ఐటమ్స్ గురించి వాళ్ళు ప్రిపేర్ చేసిన ఐటమ్స్, స్కూల్ లెవెల్లో ప్రిపేర్ చేసిన ఐటమ్స్ అవన్నీ కూడా ఇక్కడికి వచ్చేసరికి మాక్టైల్స్ అండ్ స్నాక్స్ అండ్ హోమ్ మేడ్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. యాజ్ ద సేమ్ థింగ్ లైక్ తూప్రాన్ కూడా, జెడ్పిహెచ్ఎస్ తూప్రాన్ మెదక్ డిస్ట్రిక్ట్ ఈ స్కూల్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. వీళ్ళు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈచ్ వన్ ఒక బల్బ్ వచ్చేసరికి వీళ్ళు మేకింగ్ కాస్ట్ వచ్చేసరికి 30 రూపీస్ పడింది. వీళ్ళకి వచ్చే ఏ అయితే ఎలిమెంట్స్ ఉంటాయో ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా వీళ్ళే ఓన్గా పర్చేజ్ చేసుకొని స్కూల్ లెవెల్లో దీన్ని మేడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి ఒక 50 రూపీస్కి వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైనా ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉంటే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అరౌండింగ్ ఒక 15 బల్బ్స్ సేల్ అయినాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి టూరిజం అండ్ హాస్పిటాలిటీ, సారీ అపెరల్.
వీళ్ళు వచ్చేసరికి అపరల్స్ వాళ్ళు వచ్చేసరికి వీళ్ళకి స్టిచ్చింగ్ ఉంటుంది అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఈ డ్రెస్సెస్ అన్ని కూడా స్టిచ్ చేయడం జరిగింది త్రూ స్టూడెంట్స్తో. ఇవన్నీ కూడా స్కూల్ లెవెల్స్, ఇవన్నీ కూడా స్కూల్ లెవెల్ ఇవన్నీ కూడా స్కూల్ లెవెల్ స్టూడెంట్స్ మాత్రమే స్టిచ్ చేస్తారు. ప్రిపేర్ చేసినాయి ఇవన్నీ కూడా. చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ సమ్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా లైక్ స్టూడెంట్స్. ఇట్స్ టోటల్లీ హ్యాండ్ మేడ్ మేడం ఇది. చాలా అంటే చాలా బాగున్నాయి. సో బాగా ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటది ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ. ఇంకా లాస్ట్ డే టుమారో అన్నమాట. ఎవరైనా కావాలి అనుకుంటే స్టాల్ నెంబర్ 7, 8 ఇక్కడే ఉంటది, వచ్చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. ప్రెసెంట్ అందశ్రీ ఫౌండేషన్ స్టాల్ నెంబర్ 19 దగ్గర అయితే ఉన్నాము. సార్ ఏంటి నిప్పుల వాగు తెలంగాణ ఉద్యమ పాట అందశ్రీ గారు రాసింది? తెలంగాణ ఉద్యమాలు ప్రతి ఒక్క ఉద్యమ కవులు అందరు కలిసి పాడిన పాటలన్నీ కలిసి మన అందశ్రీ గారు ఒక బుక్ను తయారు చేసింది మేడం. ఆ ప్రొవైడ్ చేసింది నిప్పుల వాగు ఉద్యమ పాట. ఇది ఎప్పుడు రిలీజ్ అయింది బుక్? రిలీజ్ అయింది అయితే 2022లో అయింది మేడం. అయితే మొన్న సీఎం ప్రొవైడ్ చేసింది. సీఎం గారు ప్రొవైడ్ చేశారు. ఓ నైస్. ఇదిగో చూసుకోండి, ఎవరికైనా కావాలి అంటే తెలంగాణ ఉద్యమ పాటలు మొత్తం ఒక బుక్ లో మనకి అందశ్రీ గారు అందించారు. ఇప్పుడు ప్రెసెంట్ మనం ప్రజాతంత్ర ఈ స్టాల్ నెంబర్ 62 దగ్గర ఉన్నాము. మేడం నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా. ఓకే, ఈ స్టాల్ అంటే ఏమేమి బుక్స్ ఉంటాయి ఇక్కడ మీ దగ్గర అవైలబుల్గా? ప్రజాతంత్ర ఒక దినపత్రిక అండి, అట్లానే యూట్యూబ్ ఛానల్ ఉంది. దీంట్లో ప్రజాతంత్ర ప్రచురణలతో పాటు లిఖితా ప్రెస్ అండ్ అన్వేషి 2 సంస్థలు కూడా కలిసి పెట్టాము. లిఖితా ప్రెస్ మొత్తం అంతా కూడా సామాజిక శాస్త్రాల మీద ఉన్నటువంటి సాహిత్యం, కథా సాహిత్యం, నవలా సాహిత్యము, అనుభవాలు, అట్లానే రీసెర్చ్ వర్క్ని పబ్లిష్ చేస్తాం మేము. అన్వేషి వైపు నుంచి డిఫరెంట్ టేల్స్ అని ఒక పెద్ద ప్రాజెక్ట్ అది. దాంట్లో ఏంటంటే వివిధ భాషల నుంచి పిల్లలు బాల్యం అంటే అందరి బాల్యం ఒకలాగా ఉండదు, రకరకాల సంస్కృతుల నుంచి నేపథ్యాల నుంచి పిల్లలు వస్తారు. వాళ్ళ దృష్టికోణంలో నుంచి చెప్పినటువంటి కథలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయి, ఒక్కొక్కళ్ళ జీవితంలో ఉండే వాళ్ళు ఏం నేర్చుకుంటారు అనే దాని మీద ఆ పుస్తకాలు అవి దాదాపు 4 భాషల్లో పెట్టాను అనమాట. ఇప్పుడు డిజిటల్ ఎక్కువ పెరిగిపోతున్న టైంలో ఇప్పుడు 38వ వాచ్ కోసం మనకి ప్రజాకవి అందశ్రీ గారు ప్రాంగణం అని చెప్పేసి పెట్టారు. చాలా మంచిగా ఉంది. సో ఎలా ఉంది ఇయర్ మనకి ఇక్కడ స్టాల్స్లో కానీ? ఇప్పుడు ప్రజలు అంటే చాలా మంది వస్తున్నారు, అంటే తీసుకోవటం జరుగుతుందా? బాగానే ఉందా? పర్లేదండి. అంటే బుక్ ఫెయిర్స్లో ఎప్పుడూ కూడా చూడటానికి వస్తారు చాలామంది, అలానే తమకు నచ్చిన పుస్తకాలు కొనుక్కుంటారు. అంటే డిజిటల్ పెరుగుతోంది, కానీ ఇంకోవైపు నుంచి ఏంటంటే పుస్తకానికి ఆదరణ తగ్గింది అనేటటువంటిది మనకి. నిజానికి పుస్తకాన్ని ఆదరించేటటువంటి వ్యక్తులు నగరాల్లో కంటే కూడా గ్రామాలు, మండలాల్లో చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ వరకు పుస్తకం వెళ్ళాలి. కానీ మనకేమవుతుందనంటే ఎక్కువ సాంకేతికంగా ఇప్పుడు రీల్స్ ఇట్లాంటివి అందరూ అలవాటు పడటం వల్ల తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ నిజానికి తగ్గలేదు. ఎందుకంటే వస్తున్నటువంటి వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది. బాగానే అంటే చాలా గొప్పగా అట్లా ఏమి ఉండదు, మామూలుగా ఎప్పుడూ ఉండేటట్టుగానే ఉంది. వస్తున్నారు, ఉత్సాహంగా చూస్తున్నారు, అడుగుతున్నారు కొత్తవేమున్నాయి అని చెప్పి. పాత సాహిత్యం అడుగుతున్నారు, కొత్త సాహిత్యం అడుగుతున్నారు. సీరియస్గా ఉండి ఇప్పుడు మా దాంట్లో మేము నాన్ సీరియస్ ఉండదు, సీరియస్ సాహిత్యం, కథా సాహిత్యం ఇవన్నీ కూడా కొంత ఆలోచింపజేసేటటువంటి సాహిత్యం పెడతాం మేము. నిజానికి ఏంటంటే దాని మీద చాలా మనసు పెట్టి రాసేటటువంటి రచనలు మా దాంట్లో ఎక్కువ ఉంటాయి. ఫెమినిజం గురించి కానీ, లేకపోతే అస్తిత్వవాదము, అంబేద్కర్ రైటింగ్స్, మైనారిటీ రైటింగ్స్, అంటే అసలు జీవితానుభవాల్లో నుంచి వచ్చేటటువంటి వాటికి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం మా పబ్లికేషన్స్లో. అవి బాగా తీసుకుంటున్నాం. అబ్బూర్ ఛాయాదేవ్ గారి తన మార్గము మళ్ళీ పునర్ముద్రణ అయ్యింది. అట్లానే వసంత కన్నవిరాన్ గారి కఠోర షడ్జమాలు, ఫెమినిస్ట్ వ్యాసాలు, అది 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ రీప్రింట్ చేశాము. ఎందుకు అనంటే ఇప్పుడు మారుతున్నటువంటి కాలంలో కొత్త తరము అసలు తమకు ఎదురవుతున్నటువంటి సమస్యల్ని, అంటే ఒక ఆడపిల్లగా కావచ్చు, ఒక మగపిల్లవాడిగా కావచ్చు, అసలు సమాజంలో ఎదురవుతున్నటువంటి వివక్షని, జెండర్ బయాస్ని ప్రశ్నించాలి అని అంటే కనుక దానికి ఉండేటటువంటి మూల కారణం తెలియాలి. ఎందుకు సొసైటీలో ఇంత
పెద్ద ఎత్తున జెండర్ డిస్క్రిమినేషన్ జరుగుతోంది. ఇంకా ఎంత మార్పు రావాల్సింది, చట్టాలు వస్తున్నాయి కానీ ఇంకా మార్పు ఎట్లా రావాల్సింది, అది కొత్త తరం చదవాలి అని చెప్పి మళ్ళీ తీసుకుని వచ్చాము. 30 ఏళ్ల తర్వాత అడిగి తీసుకుంటున్నారు చాలా మంది. చాలా బాగుంది, మంచి కలెక్షన్ ఉంది. ఇది రెండోసారి నిజంగా అయితే తెలుగు అకాడమీ స్టాల్కి బాగా కిందటిసారి బాగా కొనుగోలు చేశాను. ఏదో మళ్ళీ ఇంకా ఏమైనా దొరుకుతాయేమో అని మళ్ళీ వచ్చాను. అంటే ప్రైజెస్ ఎలా ఉంది? మీరు తీసుకున్నారు కాబట్టి అడుగుతున్నా. ప్రైజెస్ అందుబాటులోనే ఉన్నాయి, బాగున్నాయి. ఓకే, అందరు తీసుకునేలాగే ఉన్నాయి. అందరు తీసుకునే ఒక మధ్యతరగతి వాళ్ళ అందుబాటులోనే ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏమేమి బుక్స్ తీసుకున్నారు? నేను యాక్చువల్గా అంటే నాకు కుకింగ్ అంటే కొద్దిగా ఇష్టమే. యాక్చువల్గా నేను హోమియోపతి డాక్టర్ అండి. ఓకే, నేను పేషెంట్స్కి సజెషన్ చేయొచ్చు అనేసి మంచి ఆలోచన చెప్పాలి అంటే. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది బుక్ ఫేర్? ఇంకేమేమి బుక్స్ తీసుకున్నారు? చాలా బాగుందండి. ఇంకా అదే హోమ్ రెమెడీస్ గురించి కూడా తీసుకున్నాను. నాకు యూస్ఫుల్ అవుతుందని, పేషెంట్స్కి కూడా క్లినిక్లో యూస్ఫుల్ అవుతుందని చెప్పడానికి ఈజీగా. ఓకే, ఇంకా ఇప్పుడు మనము హెల్దీ వేలో వెళ్తున్నాం కదండి, రైస్ని అవాయిడ్ చేసి మిల్లెట్స్ ఫుడ్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ రెసిపీస్ కూడా నాకు యూజ్ అవుతాయని తీసుకున్నాను. ఆరోగ్య సంహిత అంటే మన డైలీ లైఫ్లో మనం ఎలా హెల్తీగా ఉండాలని మనము నేర్చుకోవాలనేసి తీసుకున్నాను. ఇది డయాబెటీస్ వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఎలా పనికొస్తుంది మనకు అని ఈ బుక్ ఇది తీసుకున్నాను అనమాట. స్పెషల్గా మనకి ఎలా యూజ్ అవుతుంది. మీరు ఎక్కడ అడ్రస్? వనస్థలిపురం. చూస్తున్నారా, వనస్థలిపురం అంటే ప్రతి ఒక్కళ్ళ కోసం అంటే మేడం చదవటానికి, ఇంకా డాక్టర్ అయ్యుండి కూడా మనకి ఆరోగ్యం కోసం చాలా బుక్స్ అయితే ఇక్కడ ఉన్నారు. ఇంకా చూస్తున్నారు కదా? ఇంకా చూస్తున్నానండి, ఇంకా అవ్వలేదు. ఏం పేరు మేడం మీ పేరు? వీణా అండి, డాక్టర్ వీణా. డాక్టర్ వీణా గారు. సో ఎలా ఉన్నాయండి? అంటే ప్రైజెస్ కానీ ఫెయిర్ గానే ఉన్నాయా? ఫేర్గానే అనిపించాయండి నాకు. అందరు తీసుకునే విధంగా? అందరు తీసుకునే విధంగానే ఉన్నాయి. మేము ఇప్పటివరకు ఇవన్నీ మొత్తం కలిసి నేను ఇక్కడ ఈ 2 తీసుకుంటే 800కి వచ్చేసాయి, 900. మనకి బయట రీజనబుల్గానే ఉన్నాయండి. అంటే మనము చదవాలి అనుకున్నప్పుడు మనం పెట్టొచ్చు, బుక్స్కి పెట్టడంలో తప్పులేదు కదా. ఇప్పుడు డిజిటల్ అప్పుడు మనకి ఇలాంటి బుక్ ఫెయిర్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ చిన్నపిల్లలకు కూడా చాలా బుక్స్ అయితే ఉన్నాయండి. కానీ నేను నాకు యూస్ఫుల్ అయ్యేవి అనేసి నేను చూస్తున్నాను. ఓకే, ఏం బుక్స్ తీసుకున్నారు? ఇది వచ్చేసి ఓ కృష్ణ దొరికాడు అని చెప్పేసి ఇది ఇవాళే తీసుకున్నానండి. ఈ బుక్ గురించి ఎవరైనా ఇంతకు ముందు చెప్పారా, లేదు అంటే ఇక్కడికి వచ్చి చూసి మీరు తీసుకున్నారా? అంటే మా ఫ్రెండ్ ఒక అతను సజెస్ట్ చేశాడు ఈ బుక్, సో అందుకనే తీసుకున్నాను. ఓకే, మీకు బుక్స్ చదవటం అలవాటు? అంటే ఎక్కువ అని కాదు, బట్ అప్పుడు సమ్ టైమ్స్ ఖాళీ టైమ్స్లో చదువుతూ ఉంటాను. అండ్ రవి మంత్రి గారి 2 బుక్స్ కూడా చదివాను. సెకండ్ బుక్ చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. అండ్ ఐదు చేరిన కృష్ణ అని చెప్పేసి రీసెంట్ టైమ్స్లో చాలా ఫేమస్ అయిన బుక్. అందులో లైన్స్ కూడా ఒక్కొక్కటి చాలా బాగున్నాయి. ఈ బుక్ ఫేర్ ఎలా అనిపించింది ఫైనల్? ఓకే అండి, బాగుంది. బట్ వీళ్ళు కొంచెం టైమింగ్ ఇంకొంచెం మార్నింగ్లో పెడితే బాగుంటుంది. అండ్ మనం ప్రతి స్టాల్కి ఎంట్రీ అయ్యి ఒకసారి అన్ని చూసుకుంటే టైం సరిపోవట్లేదు. సో మార్నింగ్ 10 లేదా 11 కల్లా స్టార్ట్ చేస్తే బెటర్. మ్యామ్, ఏమైనా బుక్స్ పర్చేస్ చేశారా? ఇప్పుడే వచ్చారా? ఓకే, యాక్చువల్లీ నేనే రైటర్. సారీ. ఎలా అనిపించింది అంటే ఇన్ని స్టాల్స్ పెట్టడము ఇక్కడ, అందు కూడా మన అందశ్రీ ప్రజాకవి అందశ్రీ గారి ప్రాంగణం అని పెట్టడం ఎలా అనిపించింది? గొప్ప వాళ్ళ పేర్లు తలుచుకుంటే చాలా బాగుంటుంది కదా. మన వాళ్ళు, మన అన్నలు లాంటి వాళ్ళు మనకి ఏమంటారు, ఇన్స్పైర్ అవుతాం కదా. అట్లాంటి గొప్ప వాళ్ళది పెట్టడం బాగుంది. మీరు కూడా స్టాల్ ఏమైనా పెట్టారా నార్మల్గా ఇక్కడ? పెట్టలేదు, బుక్స్ కూడా పెట్టలేదు ఈసారి. ఎందుకని? చలి. ఓకే, చలికి భయపడి పెట్టలేదు. అంటే ఊర్లో లేను అసలు యాక్చువల్గా. బుక్స్ ఏమన్నా కొత్తగా వచ్చినాయి ఏమన్నా చూసారా వేరే స్టాల్స్లలో? అందుకే ఇప్పుడే వచ్చింది, నేను ఇప్పుడే జస్ట్ ఒక 10 minutes అవుతుంది అలా వస్తున్నా అనమాట. నేను 2 books రాశాను. ఏ బుక్స్ మేడం? నేమ్స్ ఏమిటి? ఇట్లు నేను అండ్ ఇలా సత్య పోయట్రీ బుక్స్ ఉన్నాయి నా దగ్గర. ఒకసారి చూపించండి. శాంపుల్ ఇట్లా పట్టుకొచ్చిన ఫ్రెండ్ గెస్ట్లు ఎవరికైనా ఇవ్వడానికి. ఈసారి పెట్టలేదు నేను ఎక్కడ. డిజైన్ కూడా నేనే, ఆర్టిస్ట్ కూడా నేను. ఇట్లు నేనే. ఓకే, అంటే ఈ బుక్స్ దేనికి సంబంధించి? అంటే బొమ్మలన్నీ కూడా నేనే వేశాను. సో ఇది మీరేనా? యా, ఫోటోగ్రఫీ కూడా నాదే.
సో ఈసారి స్టాల్ పెట్టాల్సింది అయితే. నెక్స్ట్ టైం పెడతాం. నెక్స్ట్ టైం ఊర్లో లేను అసలు యాక్చువల్గా. ఇది తీసుకోవడానికి వచ్చావు ఇక్కడికి? బుక్స్ కూడా కొన్నాకి బుక్స్ కొన్నా. కొన్నావా? ఏమేమి కొన్నావు? వింపి కిడ్ అని ఒక బుక్ ఉంటది, ఇంకా మళ్ళీ డాగ్ మ్యాన్ అని. నీకు ఇష్టమా? ఓకే, చదువు. సో ఈ స్టాల్ గురించి ఏం చెప్తారు? ఈ స్టాల్ గురించి చెప్పాలంటే మాది అన్వీక్షిక పబ్లికేషన్స్. ఈసారి మావి 2 స్టాల్స్ ఉన్నాయి, అన్వీక్షిక పబ్లికేషన్స్ అండ్ అన్వీక్షిక బుక్ హౌస్. 70 మంది యువర చేతులు వాళ్ళ ఫస్ట్ స్టోరీ మాతో రాశారు. వావ్, నైస్. their first story, they documented their first story, they published their first book with us. So contemporary రైటర్స్ నుంచి యువ రచయితల వరకు అంటారు కదా, అమెజాన్లో A to Z ఇలా ఉంటుంది కదా, అలా యుల్ ఫైండ్ ఎవ్రీథింగ్. యుల్ ఫైండ్ అటు యోగి ఆదిత్యనాథ్ గురించి ఉంటుంది, అటు RGV గురించి ఉంటుంది. వాళ్ళిద్దరి ఆ 2 పార్షాలు మా దగ్గర ఉంటాయి. అండ్ ఆపోజిట్ ఆ రెండు అయితే అదే ఆ 2 భిన్న పార్షాలు వాళ్ళిద్దరికి సంబంధించిన, అంటే యుల్ ఫైండ్ ఎవ్రీథింగ్. అండ్ మా టైటిల్సే 220 ఉన్నాయి. అందరూ అంటున్నారు ఎందుకు, జనరల్గా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ సిన్స్ ఇట్స్ 10th డే ఇవాళ లిస్ట్ తీసుకొని వస్తున్నారు. ఎంఎస్కో అక్కడ ఇక్కడ వెళ్ళి ఎలాగైతే చూపించినట్టు ఇది ఉందా అంటున్నారు. ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, మేము అడిగింది ఏమంటున్నారు, కానీ మావి 220 పుస్తకాలు ఉన్నాయి. మావి మేము పెట్టుకోవడానికే మాకు అసలు టైం లేదు, మాకు అసలు స్పేస్ లేదు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ పెద్ద స్టాల్ తీసుకోవాలేమో అన్నట్టుగా ఉంది. అలాంటిది కొత్తగా పెట్టడానికి మాకు అంత లేదు. మావి 220 టైటిల్స్ ఉన్నాయి. అండ్ కేంద్ర సాహిత్య అకాడమీకి మల్టిపుల్ టైమ్స్ నామినేట్ అయిన వాళ్ళు వాళ్ళ పుస్తకాలు మా దగ్గర ఉన్నాయి. సో అన్వీక్షకి చెప్పాలంటే ఇది ఎంటైర్ ఒక ఫిల్మ్ మేకర్స్ బ్యాచ్ అనమాట. ఇదంతా వీఆర్ ఆల్ బంచ్ ఆఫ్ యంగ్ ఫిల్మ్ మేకర్స్. వి రైట్ అండ్ పుస్తకం అండ్ రీడర్ వీళ్ళు పెరగాలనే ఉద్దేశంతో మేము రచనలోకి దిగాము. అండ్ చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఇంగ్లీష్లో రాస్తారు. హాయ్ అంటే హాయ్ అనేది తెలుగులో కాకుండా హాయ్ అని ఇలా రాస్తారు కదా, అటు ఇంగ్లీష్ స్టైల్లో ఎవరు పడితే వాళ్ళు వచ్చి రాసేస్తూ ఇదే రచన అంటున్నారు. దానికి భిన్నంగా వాట్ ఈస్ ఆ క్వాలిటీ రైటింగ్ అనేది మేము ఇక్కడ చూపిస్తున్నాం అనమాట. సో దట్ ఈస్ అబౌట్ అన్వీక్షకి. నా పేరు హరీష్ మేనన్ అండి. యాక్చువల్లీ నేను మలయాళీని, పాలక్కాడ్ నాది. పెరిగిందంతా విశాఖపట్నం అవటం వల్ల చిన్నప్పటి నుంచి కూడా తెలుగు లిటరేచర్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉందండి, మక్కువ ఉంది. సో అలాగే మా క్లాస్లో కూడా తెలుగు టీచర్ ఎంకరేజ్ చేసేవాళ్ళు. సేమ్ టైం నాకు ఈనాడు లాంటి పేపర్ అండ్ సండే బుక్ పద వినోదం తెలుగు భాషని ఇంకొంచెం ఎక్కువ తెలుసుకునే అవకాశం దొరికింది. సో సెకండ్ వేవ్ టైంలో కొంచెం నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు బుక్స్ రాయటం, స్టోరీస్ రాయటం స్టార్ట్ చేశానండి. సో ఈ స్టోరీస్ అన్నీ కూడా అమెజాన్లోని చాలా బాగా వెళ్ళాయండి. అండ్ లాస్ట్ బుక్ ఫేర్లో కూడా బెస్ట్ సెల్లర్గా నిల్చుంది. అండ్ ఇప్పుడు ఇంకో బుక్ కూడా రాస్తున్నాను నేను. సో ఇందులో టోటల్ 27 ఫిక్షన్ స్టోరీస్ ఉన్నాయండి. లైక్ లవ్ స్టోరీస్ ఉన్నాయి, రొమాంటిక్ స్టోరీస్ ఉన్నాయి, క్రైమ్ థ్రిల్లర్, పీరియాడిక్ రివెంజ్ డ్రామా అండ్ హ్యూమన్ రిలేషన్షిప్ అండ్ కాంప్లెక్సిటీస్. ఇలా మానవ జీవితంలో నిత్యం ఎదుర్కొనే అన్నిటినీ, అంటే అర్బన్ లైఫ్, రూరల్ డ్రామా, వీటిలో ఉండే ఇష్యూస్ అన్నీ కూడా క్రోడీకరించి కథలుగా రాసి బుక్గా తీసుకొచ్చాయండి. అండ్ తెలుగు పాఠకులు చాలా అద్భుతంగా ఆదరించారు. అండ్ అలాగే నా స్టోరీస్ అన్నీ కూడా ముందు ఎక్స్ ప్లాట్ఫామ్ మీద వచ్చాయండి, ఫార్మర్లీ నోన్ యాజ్ ట్విట్టర్. సో వాళ్ళందరూ ఆదరించటం, జనాల్లోకి కథలు వెళ్ళటంతో అన్వీక్షకి పబ్లికేషన్స్ వాళ్ళతో కలిసి ఇది పుస్తకంగా తీసుకొచ్చాయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అంటే మీరు ట్రాన్స్లేట్ అయిన బుక్స్ ఎక్కువ తీసుకొచ్చాము అని అంటున్నారు. ఏమేమి బుక్స్ ఉన్నాయి? ఎక్కువ దేశీ భాషల సాహిత్యం ఉంది. అంటే కన్నడ నుండి వసుధేంద్ర, వివేక్ షాన్బాగ్ వాళ్ళిద్దరూ ఒక రకంగా సౌత్ ఇండియన్ ప్రైడ్. అట్లే తమిళ్ నుండి జయమోహన్. సో జయమోహన్ మనం ఇండియన్ ప్రైడ్ అని చెప్పుకోవచ్చు. తను ఒకవైపు రచయితగానే కాక నవళ్ళు, కథలు, నాన్ ఫిక్షన్ కాకుండా సినిమాలు కూడా రాస్తుంటాడు. పుణ్యన్ సెల్వన్, రోబోటు, భారతీయుడు 2 వీటన్నిటికీ ఆయన స్క్రీన్ రైటర్ కూడా పనిచేస్తున్నాడు. ఆయన సాహిత్యం తెలుగులో మేమే తీసుకొచ్చాం. అది కాకుండా ఈ సంవత్సరం నుండి ఛాయా విదేశీ అని ఒక పర్టికులర్ సిరీస్ స్టార్ట్ చేసి దాంట్లో ఇంటర్నేషనల్ లిటరేచర్ తీసుకొస్తున్నాం. ఇప్పటి వరకు తెలుగులోకి రాని భాషలు కొన్ని అయితే ఇండియన్ లాంగ్వేజ్లో కూడా రాలేదు. ఫినిష్ నుండి ది హీలర్ అని ఒక క్రైమ్ థ్రిల్లర్ తీసుకొచ్చాం. అట్లా ఐస్లాండిక్ నుండి, నార్వేజియన్ నుండి 2 పుస్తకాలు, దాంట్లో 23లో నోబెల్ బహుమతి వచ్చిన యున్ఫోసా నవలను తీసుకొచ్చాం. సో ఇవన్నీ కాస్త భిన్నంగా సాహిత్యం చదవాలనుకునే వాళ్ళకు, కొత్తగా ఏమైనా ట్రై చేయాలనుకునే వారికి, ముఖ్యంగా రచయితలకు ఎక్కువగా ఉపయోగపడేటువంటి పుస్తకాలు. సో మన దగ్గర ఏం నడుస్తుందో కాకుండా మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏం నడుస్తుంది అనేది తెలుగు పాఠకులకు పరిచయం చేయాలని ఛాయ అనుకుంటుంది. అందుకు కాస్త అనువాదాల మీద ఎక్కువ శ్రద్ధ కేంద్రీకరించి. ఏమేమి బుక్స్ తీసుకున్నాము? ఫస్ట్ కొంచెం డివోషనల్ సైట్ తీసుకున్నాము. సో యాజ్ పార్ట్ టు కాంట్రిబ్యూట్ ఫర్ మై మామ్.
ఏడు శనివారాల వ్రతం గురించి అండ్ సమ్ రిలేటెడ్ టు సమ్ భగవద్గీత ఎక్సెట్రా ఎక్సెట్రా. సో యా, డివోషనల్కి సంబంధించే 90% ఉన్నాయి దీంట్లో. డివోషనల్ సంబంధించి ఓకే. అంటే నీకు నచ్చి తీసుకున్నావా, మామ పక్కన ఉందని తీసుకున్నావా? లేదు లేదు, మేబీ ఒక రిజల్యూషన్ లాగా 2026కి. సో కొంచెం స్పిరిచువల్గా ఐ వాంట్ టు గ్రో మై సెల్ఫ్. సో అందుకే మంచి రిజల్యూషన్, అది కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. షూర్, థ్యాంక్ యూ సార్. అంటే ఈ స్టాల్ మొత్తం చూస్తే 2 బుక్స్ అయితే బాగా కనిపిస్తున్నాయి, అందరూ చాలా బుక్స్ అయితే పెట్టారు. సో ఈ స్టాల్ అంటే ఏంటి ప్రత్యేకత? ఓకే, ఇది చూసుకుంటే ఇది స్కాటిష్ గర్ల్ అని చెప్పేసి నవల్ మేడం, తెలుగు నవల్. ఇతను రాసింది శ్యామ్ మైల్ స్టోన్ అని చెప్పేసి. ఇతను తన పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం ఒక 6 years హోంవర్క్ చేసుకున్నాడు. ఆ 6 years హోంవర్క్ చేసుకున్న తర్వాత ఏమేమి కావాలి పాయింట్స్ అని తీసుకొని అవన్నింటినీ క్రోడీకరించి సమ్మరీలా తీసుకొని ఇది రాశారనమాట. 6 years తీసుకున్నారు. 20+ కంట్రీస్ తిరిగారు తను ఈ ఒక్క నవల్ కోసం. ఇది చదివితే తెలుస్తుంది, నేను ఆల్రెడీ చదివాను కాబట్టి చెప్తున్నాను. అండ్ వేరే పబ్లిషర్కి ఇస్తే తను అనుకున్నట్టు చేస్తాడో లేదో అని తనే ఓన్ పబ్లిషింగ్ తీసుకొని తనే ఓన్ పబ్లిష్ చేశాడనమాట. ఇది తన ఓన్ రైటర్ కమ్ పబ్లిషర్. అది చూసుకుంటే అది రాణి ముఖర్జీ మూవీ రిలేటెడ్ అనమాట. సో ఆ నవల్ ఇది. సో దాన్ని యాస్టేజ్ కదా, ఇది వచ్చేసి ఇంగ్లీషు, ఇది వచ్చేసి తెలుగు అనమాట. సో ఈ రెండు మెయిన్. తెలుగులో ఇంకా చేయలేదా పబ్లిషింగ్? రైట్స్ తీసుకున్నారు, చేయాల్సింది ఉంది ఇంకా. దీనికోసమే ఇంత టైం పట్టింది కదా, ఇది ఎందుకంటే లాస్ట్ ఈ స్టాల్ కోసము ఈ పబ్లిషర్ కోసము అని చెప్పేసి చూశారు. సో లాస్ట్ మినిట్కి సక్సెస్ఫుల్గా అయిందనమాట. సో అందుకని చెప్పేసి చేయడం జరిగింది. సో ది స్కాటిష్ గర్ల్ అనమాట. 6 years పట్టింది సార్కి రాయటానికి. అంటే ఒక్క నవలకి 6 years తీసుకున్నారంటే ఇంకా వీటిల్లో ఎన్ని మాటలు ఈ పుస్తకాల్లో మనం చూసుకోవచ్చు. కొన్ని పేజీలే ఉండొచ్చు, బట్ ఒకసారి ఎవరైతే ఈ బుక్ స్టాల్కి వస్తారో, సార్ స్టాల్ నెంబర్ 218. ఓకే, రైటర్. హాయ్ అండి. ఇక్కడ ఈ బుక్ రాసిన రైటర్ మన దగ్గరే ఉన్నారు. సార్ ఎలా అనిపించింది? అంటే పబ్లిషింగ్ అయింది, సో ఎలా ఉంది? అంత ఆషామాషం కాదు మేడం, రాయడానికి 4 ఏళ్ళు పట్టింది. 4 ఏళ్ళు పట్టింది. పబ్లిష్ కోసం చాలా ట్రై చేసాం, ఎవరు రాలేదు ముందుకు. సో నేనే పబ్లిష్ చేసుకున్నా. అండ్ చాలా హ్యాపీ. ఫస్ట్ 6 years నా స్ట్రగుల్కి సినిమా 30 కంట్రీస్ తిరిగారు టోటల్. అందులో ఉంటాయి, ప్రతి కంట్రీ ఉంటుంది అట్లా. అంటే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది ఎట్లా ఉంటుంది. సో అండ్ నార్మల్గా అన్ని కథలు చదువుతుంటారు కదా, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. మీకు ఒక అవతార్ సినిమా విజువల్ ఎలా ఉంటుందో నేను గ్యారంటీ ఇస్తాను. ట్రస్ట్ మీ. 6 years 30 కంట్రీస్ ఒక్క బుక్ లో మీరు చేర్చి కూర్చి పబ్లిష్ చేశారు. డెఫినెట్ గా ఎవరైనా వస్తే గనక 218 బుక్ ఇక్కడ ఎక్కడ దొరకదు మేడం. ఇట్స్ వన్ ఆఫ్ ది యూనిక్ బుక్. స్టోరీ అలాంటి స్టోరీ, టైటానిక్ మూవీ ఎలా ఉంటుందో ఒక లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ అంత రేంజ్లో ఉంటుంది. అండ్ మీకు ప్రతి 14 చాప్టర్లు ఉంటాయి, బ్రిలియంట్ ఉంటాయి. మీరు 6 years ఒక్క నవలకి ఇంత టైం అంటే ఎందుకు? ఏం మేడం, అది నన్ను నడిపించింది అలాగా. ఇది ఇలాగ ఒరిజినల్ నేను రాసి టైం ట్రావెల్ అంటే చేసి నా ఎక్స్పీరియన్స్ అది నేనే యాక్చువల్లీ. ఎస్ మేడం, నేను రాసినవి అన్నీ క్లియర్గా. అంటే మామూలుగా అందరు రాస్తుంటారు డబ్బుల కోసమో లేకపోతే ఇంకోటో. సో నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టాను. అండ్ ఒక్కొక్క కంట్రీలో 5 రోజులు, 6 రోజులు, 15 రోజులు, 20 రోజులు కూడా ఉన్నాను. ఒక్కొక్క కంట్రీలో ఆల్మోస్ట్ 20 లక్షలు కూడా అయి ఉంటాయి, జపాన్ అలాంటి వాటిలలో. సో ఒక నవలకి మీరు ఎంత స్పెండ్ చేశారు? ఆల్మోస్ట్ డెఫినెట్ గా హిట్ అయింది సార్, ఖచ్చితంగా. ఇది చదివిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా హిట్ అయింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నేను ఆ డబ్బుల కోసం అని కాదు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఒక సినిమా చూస్తే ఎలా ఫీల్ అవుతారో, అవతార్ సినిమా ఎంత ఉంటుందో ఆ రేంజ్లో ఉండాలి, అది నా ఇంటెన్షన్. వీఆర్ రన్నింగ్ మేము ఈ స్టాల్ ఓన్లీ కార్టూనిస్టులు అందరం కలిసి రన్ చేస్తున్నాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ కార్టూనిస్టులే, ఆల్ సీనియర్ కార్టూనిస్టులు ఇన్ ది స్టేట్ ఆర్ రన్నింగ్ దిస్. అందరూ కలిసి ఇది ఫస్ట్ టైం ఇట్లా మీరు స్టాల్ అందరూ కలిపి? 2018 నుంచి మేము రెగ్యులర్గా ఈ స్టాల్ పెడుతున్నాం. ఫర్ ప్రమోషన్ ఆఫ్ కార్టూన్ గురించి వీఆర్ సిట్టింగ్ హియర్. మా ప్రొఫెషన్స్ మాకున్నాయి, మా అందరూ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళందరూ కలిసి. కాకపోతే కార్టూన్ ప్రమోషన్ కోసం అని చెప్పేసి అందరు కార్టూనిస్టుల పుస్తకాలు ఇక్కడ పెట్టేసి కార్టూన్ ప్రమోషన్ కోసం ఇక్కడ. ఇవన్నీ మీవే మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళే? ఇవన్నీ మా పబ్లికేషన్స్. దాదాపుగా 30 మంది కార్టూనిస్టులు పబ్లిష్ చేసిన పుస్తకాలు మాత్రమే ఇక్కడ దొరుకుతాయి. అవన్నీ కూడా మేము ఇక్కడ పెట్టి మేము చేస్తున్నాం. మంచి రెస్పాన్స్ ఉంది. ఇప్పుడు మీరు మొత్తం ఈ బుక్ ఫేర్ మొత్తం ఎతికినా కానీ ఎక్కడ కూడా ఒక కార్టూన్ పుస్తకం కూడా దొరకదు. మహా దొరికితే మన ఎంఎస్కేలో కానీ నవోదయలో కానీ 1-2 పుస్తకాలు దొరుకుతాయి. కానీ ఇన్ని కార్టూన్ పుస్తకాలు ఒకే చోట దొరికే స్టాల్ ఇది ఒకటే. అందుకనే మా స్టాల్ పేరే ఓన్లీ కార్టూన్స్. మై ట్యాగ్ లైన్ ఇస్ ఆల్సో ఓన్లీ కార్టూన్స్. దట్స్ ఆల్.
సో ఇక పిల్లలకి సంబంధించి ప్రతి ఒక్క కార్టూన్ అన్ని పుస్తకాలు నుంచి పిల్లలకి పెద్దలకి అందరికీ ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ కలిపి పుస్తకాలు ఇక్కడే ఉంటాయి. మా ప్రత్యేకంగా మా స్టాల్లో ప్రత్యేకంగా ముల్లపూడి వెంకటరమణ గారు రాసిన బుడుగు కాలం దానికి బాపు గారి బొమ్మలతో ఉన్న బుడుగు కార్టూన్ పుస్తకం కూడా ఇక్కడ దొరుకుతుంది ప్రత్యేక. అలాగే సీనియర్ కార్టూనిస్ట్ అయిన జయదేవ్ గారు గీసిన కార్టూన్లు కానివ్వండి, మిగతా అందరూ సరస్సు గారు, లేపాక్షి గారు, బాచి, నేను, మన వాడ్రవి గారు, కామేష్ గారు, పద్మదాస్ గారు, ఇట్లా అందరు కార్టూనిస్టుల పుస్తకాలు ఇక్కడ ఒకే చోట దొరుకుతాయి. ఇక్కడ అన్ని పుస్తకాలు ఉంటాయి. మీకు ప్రత్యేకమైన స్పెషల్ డిస్కౌంట్స్లో మేము ఇచ్చి అమ్ముతున్నాం అన్నమాట. రెస్పాన్స్ అయితే చాలా థ్యాంక్ యూ సార్. నా పేరు పద్మదాస్. దాస్ పేరుతో కార్టూన్స్ వేస్తున్నాను. గత 10 ఏళ్ళ నుంచి వేస్తున్నాను. ఇదే ఈ 2018 పెట్టాం, బాగా క్లిక్ అయింది మొదటి సంవత్సరం. అది ఇలా కంటిన్యూ చేస్తాం. ప్రతి సంవత్సరం బాగానే క్లిక్ అవుతుంది. ఈ సంవత్సరం కూడా ఈ మిగతా సంవత్సరాల కంటే ఇంకా ఎక్కువ క్లిక్ అయింది. మంచి రెస్పాన్స్, చాలా బాగుంది. ఎప్పుడైనా అక్షరమే శాశ్వతం, బుక్ అనేది శాశ్వతం ఎప్పుడైనా కూడా. రైటర్స్ కూడా వాళ్ళు చాలా కష్టపడి బుక్ రాయడం చాలా కష్టం, చదవడం తేలిక, రాయడం చాలా కష్టం. ఇలాంటివన్నీ అందరూ ఎంకరేజ్ చేస్తూ ఉంటేనే వాళ్ళకు కూడా లైవ్లీహుడ్ అనేది సాగుతూ ఉంటుంది, ప్రపంచం ముందుకెళ్తూ ఉంటుంది. డిజిటల్ ఇది అయిపోయింది కదా, అది అంత యాక్సెప్టబిలిటీ కాదు. బుక్ అనేటువంటిదే నా దృష్టిలో శాశ్వతమైంది. చెప్పండి, ఏమేమి బుక్స్ తీసుకున్నారు మీరు? ఆల్రెడీ డివోషనల్ బుక్స్ తీసుకున్నాము, స్పిరిచువల్ బుక్స్ తీసుకున్నాము. మా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ, పాతవన్నీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ అన్నీ ఉన్నాయి. డివోషనల్ బుక్స్ తీసుకున్నాము, మైథలాజికల్ బుక్స్ ఏవో తీసుకున్నాము. ఓకే, మైథలాజికల్ తీసుకున్నారా ఇప్పుడు? డివోషనల్ తీసుకున్నాం. ఓకే, డివోషనల్. హాయ్ రాని పేరు? హాయ్ అక్క, నా పేరు శర్వాణి. సో డివోషనల్ తీసుకున్నారు అంటే నీకు కార్టూన్స్ పిల్లలు అంటే అవి ఇష్టపడుతూ ఉంటారు కదా, మరి అవి చూడలేదా? అవన్నీ చూసే ఏజ్ అయిపోయింది. ఇప్పుడు మైథలాజికల్ బుక్స్ మీద నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ అన్నమాట. ఇప్పుడు భగవద్గీత తీసుకున్నాను, వాల్మీకి అని, అట్లా శివుడు బుక్ తీసుకున్నాను, అట్లా అన్నమాట. మా ఫ్యామిలీలో మైథలాజికల్ ఎక్కువ తీసుకున్నాను అన్నమాట. ఓకే ఓకే. ఏ క్లాస్ నువ్వు? 10th క్లాస్. సో స్టార్ట్ చేసి 10th క్లాస్కే డివోషనల్ మైథలాజికల్ అని చెప్పేసి. సో అంటే నీలాంటి పిల్లలు ఇప్పుడు ఇక్కడ చదువుతున్నారంటే చాలా గ్రేట్. సో మీ ఫాదర్ కూడా అంతే ఎంకరేజ్ చేస్తున్నారు కదా? ఉన్నారు, చాలా మంది వస్తున్నారు. మంచి మంచి బుక్స్ ఉన్నాయి, సెలక్షన్స్. ఎవరి ఏజ్ బట్టి వాళ్ళు చూసారా? అన్నీ చూసామండి, అన్నీ చూసాము. సో నా పేరు సుష్మిత అనమాట. హాయ్ అండి. హాయ్ అండి. నేను 2 books రాశాను, లాస్ట్ ఇయర్ రిలీజ్ చేశాను. ఇదొక లవ్ స్టోరీ, ఏంజెల్ అని చెప్పి. సో ఇది వచ్చేసి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ హు ఆర్ బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ లండన్. హియర్ ఆఫ్ షోకేస్ బ్రిటిష్ కల్చర్ అండ్ ఇండియన్ కల్చర్. ఇట్ ఆల్సో టాక్స్ అబౌట్ లిటరేచర్ అనమాట, కాంటినెంటల్ అండ్ ఇండియన్ లిటరేచర్. ఆ ఆస్పెక్ట్లో వాళ్ళ లవ్ జర్నీ ఎలా వెళ్తుంది అని చెప్పి. ఇది నా డెబ్యూ నోవెల్. సో ఇది లాస్ట్ ఇయరే రిలీజ్ చేశాను. నాకు హైదరాబాద్ బుక్ ఫేర్, విజయవాడ బుక్ ఫేర్, తిరుపతి బుక్ ఫేర్లోని ఇది 1000+ కాపీస్ సేల్ అయ్యాయి. నాది సెకండ్ బుక్ జస్ట్ 1 month అవుతుంది రిలీజ్ చేసి. ఇది ట్రూత్ ఆర్ ట్రూత్ అనమాట. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్. సో ఇది యూజింగ్ చెస్ బేస్డ్ థీమ్స్. హీరో హీ హ్యాస్ టు ఫైండ్ అవుట్ హూ ఇస్ ద కిల్లర్. సో ఇది యాక్చువల్లీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది ఇక్కడ. సో ఈరోజు టునైట్ స్టాక్స్ రావాలన్నమాట. యూత్ అయితే బాగా అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ ఐఎమ్ రియల్లీ గెటింగ్ అ వండర్ఫుల్ రివ్యూస్ ఫ్రమ్ దమ్. ఎస్, you are really good father actually. Yes, my father Very is supporting. my father is my biggest supporter and also my number 1 fan అని చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ అంటే మీ బుక్ లాంచింగ్ అది? లేదు, లాస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చారు కీరవాణి సార్. వచ్చినప్పుడు ఐ షోడ్ హిమ్ మై బుక్. అప్పుడు అడిగారనమాట, సైన్ కాపీ చేసి ఇవ్వమ్మా అని చెప్పి. సో హీ వాజ్ సో స్వీట్. ఎస్, ఓకే, నైస్. ఆల్ ద బెస్ట్. ఇంకా విజయవాడలో పవన్ కళ్యాణ్ సార్ కలిసారు. సో అక్కడ కూడా హీ వాజ్ ఆల్సో యాక్చువల్లీ అక్కడ నాకు అప్పుడే తెలిసింది దట్ హీఈస్ ఇన్ 2 books అని చెప్పి. సో అక్కడ ఆల్మోస్ట్ 1,10,000 ఎంతో పెట్టి బుక్స్ కొని పిఠాపురం లైబ్రరీకి ఇచ్చారనమాట సార్. మనం ఆల్మోస్ట్ ఎండ్కి అయితే వచ్చేసాం. స్టాల్ నెంబర్ 351 విద్మశ్రీ పబ్లికేషన్ చిత్తూరు. సో హాయ్ సార్. హాయ్ అండి. సో ఈ స్టాల్లో ఏమేమి అంటే ఎలాంటి బుక్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ మీ పేరు ఏంటి సార్? ఫస్ట్ మైసెల్ఫ్ మహేష్ అండి. కలం పేరు విద్మహి. సో ఆ కలం పేరుతోనే విద్మహి పబ్లికేషన్ స్టార్ట్ చేశాను. సో అంటే మీరు ఆథరా? ఆథర్. పబ్లికేషన్స్ కూడా మీరేనా? పబ్లికేషన్స్ నా పేరుతోనే ఉన్నాయి మేడం. నేనే రన్ చేస్తున్నాను పబ్లికేషన్స్. అండ్ ఐఎమ్ ద ఆథర్ అండ్ ఐ మైసెల్ఫ్ ఏ పబ్లిషర్. అంటే ఏం బుక్స్ సార్ మీరు అంటే రచించినవి? బేసిక్గా ఇది పబ్లికేషన్ స్టార్ట్ చేసినాక మాది ఇప్పటికి ప్రస్తుతానికి 4 పుస్తకాలు వచ్చాయండి. విద్మహి పబ్లికేషన్స్ నుంచి ఫస్ట్ వచ్చిన పుస్తకం సీతారాసిన రామాయణం.
చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది జనం నుండి. పబ్లికేషన్స్ తరపున స్టాల్కి హైదరాబాద్ బుక్ ఫేర్కి రావడం ఇదే వెరీ ఫస్ట్ టైం. సో ఈ క్రౌడ్, ఈ ఎన్విరాన్మెంట్, ఆడియన్స్తో ఇంటరాక్షన్, ఇవన్నీ ఆ ఫీల్ బాగుంటుందనే ఆస్పెక్ట్తో ఫస్ట్ టైం ఈ ఫెయిర్ ఎస్ బుక్ ఫేర్ ఫస్ట్ టైం. లాస్ట్ నవంబర్లో రిలీజ్ అయింది సీతారాసిన రామాయణం అని. సెకండ్ ఎడిషన్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు థర్డ్ ఎడిషన్కి వెళ్తున్నాం. అండ్ మై సెల్ఫ్ అన్ ఆథర్, మనకి ఓ కృష్ణుడు దొరకాలి అనే బుక్ రాశాను. సో దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. మన పబ్లికేషన్స్ నుంచి వచ్చిన 4 పుస్తకాలకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో స్టాల్ నెంబర్ 352 సార్, ఏంటి ఈ స్టాల్లో ఏమేమి అవైలబుల్గా ఉంటాయి బుక్స్ అనేది? So, hi everyone. This is an upskill share and an initiative. Actually, we are 3 authors, actually 4 authors. So, a set of books that are written by us, and we wanted to promote our work. And this is my work of 5 books, where I'm trying to work on education, and there are career-related books, and there are haunted, house. That is one of the horror book story, and then some more self-help, and then history. So this is a great collection of stalls that we have got with 4 different authors. I'd like to just talk about a little more about my work. So basically our education system is actually having a bigger problem of 80% of our education is not directly applied. So I have been researching on this from past 6 years, and I've written 5 books. I'd like to just talk about my latest book called Conscious Distractions. This talks about how can you learn from distractions. So this has been one of the greatest invention in a way that everybody talks about focus, but this talks about how can you learn from distractions. When your mind is actually distracted, you have something to, your mind is asking you to know more about it, but we are trying to bring back and put it here where we won't be able to give our 100%. But since we have AI in our hands right now, so we don't have to limit ourselves to learn and start learning from it. So a small example I'd like to quote. For example, if you're watching movies, you have a remote in your hand, and then you start, you suddenly get a question saying, how does this remote work? మీరు ఎప్పుడైతే ఆ క్వశ్చన్ వచ్చిందో మీరు ఏఐ యూజ్ చేసి చదవడం స్టార్ట్ చేస్తే ఎంటైర్ ఎలక్ట్రానిక్స్ కవర్ అయిపోతుంది. సో అలా డిస్ట్రాక్షన్స్ నుంచి కూడా నేర్చుకోవచ్చు అనే కాన్సెప్ట్ అనమాట. సో ఐ వాంట్ టు మేక్ పీపుల్ లెర్నింగ్ మెషిన్స్. So this is my project that I have started called Project Learning Machine. This is going to be a huge success in future. స్టాల్ నెంబర్ 368 లాస్ట్ స్టాల్ నెంబర్. ఇక్కడతో మనకి స్టాల్స్ అన్నీ కంప్లీట్ అయినాయి, బట్ మొత్తం మీకు చూపించలేదు. కానీ మీరు ఒక్కసారి ఇక్కడ విజిట్ చేయండి. 29 డిసెంబర్ 2025 లాస్ట్ డే అన్నమాట. మన ఎన్టీఆర్ స్టేడియంలోనే ఇక్కడే ఉంటుంది. మీకు అడ్రస్ కూడా మీకు ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చూసి రండి. ఇక్కడికి వచ్చినాక ఏంటంటే బుక్ స్టాల్ ఎవరైతే బుక్స్ రాశారో, అంటే రచయిత కానీ ఆథర్, పబ్లిషర్స్, వీళ్ళందరినీ మనం మీట్ అవ్వచ్చు. ఎంత మంచిగా ఉంది అంటే స్టాల్ ఒక్కసారి విజిట్ చేయండి. పుస్తకాలు ఇప్పుడు డిజిటల్ అయిపోతుంది, కానీ పిల్లలకి సంబంధించిన పుస్తకాలు, డివోషనల్, మైథాలజీ, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ని పుస్తకాలు ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి. ఎలాంటి బుక్ కావాలన్నా, అండ్ ఇంగ్లీష్ మనకి 13 భాషల్లో పుస్తకాలు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. ఇది ఈరోజు మనకి పుస్తకాల పండుగ అని చెప్పేసి అనుకోవచ్చు. హైదరాబాద్ నుంచి రిపోర్టింగ్ సుమలత, QTV మీడియా.